ఈరోజు రాగానే తనకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ విధించారు. మెజిస్ట్రేట్ గారు ఆమె తరపున వాదించమని 14 రోజులు రిమాండ్ కస్టడీ. మెజిస్ట్రేట్ గారు ఆమె తరపున ఎవరు లేరు అంటే వాదించమని కోర్టు తరపున లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మీకు ఏమైనా ఆధారాలు వచ్చాయా సార్ ఈ కేసుకు సంబంధించి? ఏం లేదు. ఏ రకంగా మోసం చేసింది, ఏ రకంగా అది ఏం లేదండి. రిమాండ్ కేసు డైరీ ఇప్పుడే ఇచ్చారు. అంతా పరిశీలించిన తర్వాత ఆమెకు బెయిల్ వేసి చూసుకొని ఆమె కేసును వాదించడానికి మేము ముందుకు వస్తాం. ఎన్ని రోజుల్లో బెయిల్ వస్తుంది సార్ అనుకోవచ్చు? చెప్పలేమండి. ఇది 30 రోజుల్లో కానీ 15 రోజుల్లో కానీ రావచ్చు. ఈమె పైన పెట్టిన సెక్షన్స్ ఎలాంటివి సార్? ఆడనుకోవచ్చా మొగ అనుకోవచ్చా? మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు? అది చీటింగ్ అండి. ఈమె చేసింది చీటింగ్ కేసు కాబట్టి ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలో వాళ్ళు కోర్టు వారు తీసుకుంటారు. ఇప్పుడు పురుష జైల్లో ఉంటుందా, మహిళా జైల్లో ఉంటుందా? మహిళా జైలు అనేది పురుష జైలు అనేది మనం చెప్పలేమండి, డాక్టర్లు చెప్తారు, మేము చెప్పలేము. మీరు కోర్టుకి ఏమని విన్నపిస్తారు సార్? ఇప్పుడు జెంట్స్ జైల్లో ఉన్న పరిశానే, లేడీస్ జైల్లో ఉన్న పరిశానే, వీళ్ళకు ప్రత్యేక జైల్స్ లేవు కానీ వీళ్ళను పోలీసు వారు చూసుకుంటారండి. ఏ జైల్లో పెట్టాలి ఏందనేది పోలీసు వారు చూసుకుంటారు. మళ్ళీ కస్టడీ కోరే అవకాశం ఉందా సార్? ఏమన్నా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకపోతే ఖచ్చితంగా కస్టడీ పోలీసు వాళ్ళు కోరే అవకాశం ఉంటుంది. మీరు చూసిన రిమాండ్ కాపీలో తీవ్రమైన సెక్షన్ ఏది ఉంది? 10 ఏళ్లకు పైగా ఉన్నటువంటి సెక్షన్స్ 10 ఏళ్ల పైన లేదండి, 10 ఏళ్ల లోపల ఉన్న శిక్ష ఉంది. 10 ఏళ్ల లోపు అంటే మరి రిమాండ్ రిజెక్ట్ అవుతుంది కదా సార్? ఇప్పుడు రిమాండ్ విధించారు. రిమాండ్ విధించిన తర్వాత అది పరిశీలనలో ఉంటుందండి. 10 ఏళ్ల పైన అంటేనేమో సెషన్స్ కోర్టుకి వెళ్తుంది, 10 ఏళ్ల లోపల అంటే జూనియర్ కోర్టులో ఉంటుంది. ఆమె గురించి ఆమె నాకు ఏం చెప్పలేదండి. కేసు పేపర్లు మాత్రమే ఇచ్చింది. నాకు సంబంధించిన బెయిల్ చూసుకోండి అని చెప్పింది. కేసు వాదించే స్తోమత తన దగ్గర లేదనే విషయాన్ని కోర్టులో ఏమైనా చెప్పింది? కోర్టులో చెప్పింది. జడ్జి గారికి చెప్తేనే జడ్జి గారు నన్ను అపాయింట్ చేసిండు. నేను ఇక్కడ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ఎవరికి అడ్వకేట్ పెట్టుకునే స్తోమత లేకపోతే నన్ను కోర్టు అపాయింట్ చేసే అధికారం ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్ ఎట్లా ప్రొసీడ్ అవుతారు? ఈ కేసు ఎట్లా ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతారు? ఎప్పుడు మీరు బెయిల్ అయిపోతా ఉన్నారు? బెయిల్ నేను రేపు కానీ ఎల్లుండి కానీ బెయిల్ ఫైల్ చేస్తానండి. బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తాను. ఇంతేనా సార్? ఆర్గ్యుమెంట్స్ ఇంతకు మించి ఏం జరగలేదు. ఈ రోజు కేవలం రిమాండ్ మాత్రమే. ఆమెకు 14 రోజుల రిమాండ్ కస్టడీ విధించింది కోర్టు. అంతే. ఆమెకు స్తోమత ఉంది కానీ ఏంటంటే ఆమె చెప్పడం అనేది కోర్టు వారికి చెప్పడం నాకు స్తోమత లేదు అని చెప్పింది కాబట్టి కోర్టు నమ్మి నన్ను అపాయింట్ చేయడం జరిగింది. చెప్పలేము. తప్పుదో పట్టిస్తున్నాను అంతే సార్. ఏ జైలుకి ఇప్పుడు ఏ జైలు సార్ పంపించింది? పోలీసు వారండి కంది జైలుకు పంపిస్తారు. ఇక్కడ నుంచి అయితే కోర్టు చేవెళ్ళ కోర్టు నుంచి ఏ కేసు అయినా కంది జైలుకు. ఈ కేసుకు సంబంధించి అఘోరి నాకు ఆ కేసు స్తోమత లేదు మాట్లాడుతూ ఆర్గ్యుమెంట్ జరిగిన అంశాలను కూడా ఆయన పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. 14 రోజుల రిమాండ్ విధించారు. కే కుమార్ అనే లీగల్ అడ్వైజర్. అంటే ఎందుకంటే తనకు అఘోరి న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేదని చెప్పిన నేపథ్యంలో కోర్టే ఒక అడ్వకేట్ని కూడా ఆమెకు అపాయింట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి కాపీలను అడ్వకేట్కి ఇచ్చి అఘోరిని మొకిలా పోలీసులు సంగారెడ్డి కంది సబ్ జైలుకైతే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో బెయిల్ పిటిషన్ కూడా 1-2 రోజుల్లో వేస్తామని చెప్పి కూడా కోర్టు అపాయింట్ చేసినటువంటి న్యాయవాది చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే కీలకంగా తాను ఎలాంటి అంశాలను కోర్టులో ప్రస్తావించలేదు, కేవలం న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేదనే చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఈ కేసులో పోలీసులు కూడా మరోసారి కస్టడీ కోరే అవకాశం కూడా కనిపిస్తుంది. కస్టడీ పిటిషన్ అనంతరం కూడా పూర్తిస్థాయి దర్యాప్తు మొకిలా పోలీసులు చేరున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరిని అరెస్ట్ చేసిన అనంతరం నేరుగా ఇటు పోలీస్ స్టేషన్కి తరలించడం, పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా వైద్య పరీక్షలు చెవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు అనంతరం కూడా నేరుగా కోర్టుకు తరలించిన నేపథ్యంలో మరికొంత ఈ కేసులో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మొకిలా పోలీసులు కస్టడీ పిటిషన్ కూడా కోరే అవకాశం కనిపిస్తుంది. మరి పరిగి ఇటు సంగారెడ్డి కంది జైలుకు తరలించిన నేపథ్యంలో మరి నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు ఉంటాయి, బెయిల్ విషయంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. ఇక్కడ అఘోరి ఇప్పటికే ట్రాన్స్జెండర్ అన్న అంశం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మరి మహిళా జైలుకు తరలిస్తారా, పురుష జైలుకి అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ని తరలిస్తారా అనేది మరికొద్దిసేపట్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సయ్యద్. థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే అఘోరి అలియాస్ శ్రీనివాస్ను రిమాండ్కి తరలించారంటూ చెవెళ్ళ కోర్టు ఆదేశించింది. సో 14 రోజుల రిమాండ్ ఉండబోతుంది. ఈ నేపథ్యంలో తనకు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా అలాట్ చేసినట్టు తెలుస్తుంది. సో రిమాండ్కి తరలించిన తర్వాత సంగారెడ్డిలోని కంది సబ్ జైలుకు అఘోరిని తరలిస్తున్నారు. సో కోర్టు నుంచి నేరుగా జైలుకి అఘోరి వెళ్ళనుంది. సో కందిలోని సబ్ జైలుకు అఘోరిని తరలిస్తున్నారు. అయితే
ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కొన్ని కేసులను ఫైల్ చేయడం జరిగింది. సో అఘోరికి ప్రజెంట్ రిమాండ్ విధించారు జడ్జ్. అయితే ఈ నేపథ్యంలో తన చీటింగ్ కేసు ఉన్న నేపథ్యంలో, అదేవిధంగా నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్న నేపథ్యంలో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అదేవిధంగా అఘోరి తనకు ఒక లాయర్ని పెట్టుకునేంత స్తోమత లేదు అని చెప్పిన నేపథ్యంలో ఒక లాయర్ని కూడా అలాట్ చేశారు. సో ఆ లాయర్ ఇందాక మాట్లాడుతూ సో ఈ పలు సెక్షన్ల కింద కేసు అయితే నమోదైంది, ఒక 2-3 రోజుల్లో బెయిల్ అప్లై చేయడానికి ట్రై చేస్తామని కూడా న్యాయవాది లాయర్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజెంట్ కోర్టుకి తరలించిన తర్వాత 14 రోజుల రిమాండ్ తర్వాత ఇంకా వేరే సెక్షన్ల కింద ఏమైనా కేసు నమోదవుతాయా, ఇంకా ఏమన్నా మిగతా ఎవరన్నా బాధితులు ఉంటే వాళ్ళు బయటకు వచ్చి కేసు ఫైల్ చేస్తారా అనేది కూడా ఇప్పుడు సస్పెన్స్గా మారింది. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్లీ సబ్ జైలుకి తరలించిన తర్వాత ఇందాక లాయర్ మాట్లాడుతూ మరో 2 రోజుల్లో లేదా 3 రోజుల తర్వాత బెయిల్కి అప్లై చేయడానికి ట్రై చేస్తామని కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయినటువంటి లాయర్ కూడా చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ అఘోరికి 14 రోజుల రిమాండ్ విధించింది చెవెళ్ళ కోర్టు నుంచి నేరుగా జైలుకు వెళ్ళనుంది అఘోరి. చాలా రోజులుగా నుంచి అఘోరి ఇష్యూ ఒక పెద్ద వివాదంగా మారింది 2 తెలుగు రాష్ట్రాల్లో. భయపెట్టడం, తాను పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటానని చెప్పడం, అదేవిధంగా ఎవరైనా పోలీసులు దగ్గరికి వెళ్తే వాళ్ళపైన అటాక్ చేయడం ఇలాంటివి పరిణామాలు జరిగాయి. సో ఈ నేపథ్యంలో తాను ఒక మహిళ దగ్గర 10 లక్షలు తీసుకుని పూజ చేపిస్తాను అని చెప్పి ఆ మహిళని మోసం చేసిన నేపథ్యంలో అఘోరి పైన ఒక మహిళ కేసు ఫైల్ చేసింది. ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు పోలీసులు. అయితే నిన్న ఉదయం యూపీలో మొకిలా పోలీసులు అఘోరిని అదుపులోకి తీసుకొని నార్సింగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి చెవెల్లాలోని ఒక హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత చెవెల్లాలోని కోర్టుకి తరలించారు. కోర్టులో అఘోరికి జడ్జ్ 14 రోజుల రిమాండ్ విధించింది. రిమాండ్ తర్వాత సంగారెడ్డిలో ఉన్న కంది సబ్ జైలుకు అఘోరిని తరలించారు. అయితే నాన్ బెయిలబుల్ వారెంట్ కింద కొన్ని కేసులు ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ అఘోరి రిమాండ్లో ఉంది. అండ్ ఆల్సో